డిసెంబర్ 15 జరుగు మాలల మహాగర్జనకు రాష్ట్రంలోని మాల పెద్దలు, యువకులు, నాయకులు తరలి రావాలని, భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి రిజర్వేషన్ రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ, గత నెల రోజుల నుండి కొంతమంది నాయకులు, కొంతమంది దళిత ద్రోహులు వర్గీకరణ ఉద్యమం నుండి, క్రిమి లేయర్ వ్యతిరేక ఉద్యమం నుండి తప్పుకోవాలని, లేకపోతే ఇబ్బందులు పడతారని అనేక సార్లు హెచ్చరించారు. నేను ఇబ్బంది పడినా బాధ లేదు కానీ భవిష్యత్తులో మాల మాదిగల ఐక్యత దెబ్బ తినకూడదు. రాజ్యాధికార కాంక్ష నెరవేరాలని, దానికి అనుగుణంగా రిజర్వేషన్ 25% పెంచాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ హోదా కూడా ఇవ్వాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యమం నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తాం కానీ వెనక్కి తగ్గేది లేదని, రాజ్యాంగ పరంగా చట్టపరంగా అన్నింటినీ ఎదుర్కొంటామని, మరి ముఖ్యంగా మాల మహానాడులో నాలాగే పివి రావుని కూడా ఈ విధంగానే ఉద్యోగ పరంగా ఇబ్బందులు పెట్టారని, ఇబ్బంది పెట్టినటువంటి ప్రజాప్రతినిధులకు చెంచాలుగా పనిచేసే అజ్ఞాన మాల మానవాదులకు మీరు నన్ను ఉద్యమకారులను ఇబ్బంది పెడితే మా ఉద్యమం ప్రజాప్రతినిధులకు కంప్లైంట్ పెట్టిన వారి బిడ్డలకు కూడా మా ఉద్యమం సహాయం చేస్తుందని ఎప్పుడో మార్చి 12న జరిగిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో మీటింగ్ లో కనీసం పార్టీ టవల్ గానీ జెండా కానీ లేకపోయినప్పటికీ దానికి పార్టీ రంగురుద్ది బురద చల్లాలి అనుకోవడం మీ యొక్క అవివేకం. అంబేద్కర్ మాకు ప్రేమించడమే నేర్పించాడు కానీ ద్వేషించడం నేర్పించలేదని, నాలాంటి మాల ఉద్యోగస్తుల్ని, మాల నాయకుల్ని, ఉద్యమంలో పనిచేసే వారిని ఇబ్బంది పెడితే భవిష్యత్తులో నియోజకవర్గంలో గానీ, జిల్లాల్లో గానీ, రాష్ట్రంలో గానీ మాలలందరూ కలిసి తగిన బుద్ధి చెబుతామని అశోక్ బాబు హెచ్చరించారు. ఏది ఏమైనా ఈ నెల 15న జరిగే మాలల మహాగర్జనలను జయప్రదం చేయాలని, లక్షలాదిగా మాలలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. భయపడం ఎందుకు భయపడమంటావేమో, ఇక్కడ బానిసలం కాదు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులం. ఏదైనా సరే సమస్య వస్తే భయపడటానికి మేమందరం కూడా ఇక్కడ సిద్ధంగా లేము. మన యొక్క పిల్లలు, ప్రజాప్రతినిధులారా, రాజకీయ నాయకులారా, మా మీద కంప్లైంట్ పెట్టిన వాళ్ళారా గుర్తుపెట్టుకోండి, మేము చేసే ఉద్యమం మీకు మీ పిల్లలకు కూడా ఉపయోగపడింది. ఆ రిజర్వేషన్లో మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు కూడా ఉపయోగపడతాయి. ఆ రోజు సీట్లు వచ్చిన రోజు, ఆ రోజు ఉద్యోగం వచ్చిన రోజు అశోక్ బాబు లాంటి వాళ్ళు మీకు గుర్తొస్తారు. ఈ ఉద్యమంలో పోరాడుతున్నటువంటి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా మీరెందుకు దాంట్లో భాగస్వామ్యాలు సిగ్గుపడతారు. కనుక మిత్రులారా, 2024 మార్చి 12వ తేదీన దళితుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దాంట్లో ఎటువంటి రాజకీయ పార్టీ టవల్ లేదు, మెడలో ఎటువంటి జెండాలు లేవు. ఒక మాదిగా మినిస్టర్లు వస్తే, ఒక దళిత రైట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా, మాల ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా, మాలలున్నా మాదిగలున్నా ఏ రాజకీయ పార్టీలు ఉన్నా సరే మాలలు కానీ మాదిగలు కానీ దళితుల అభివృద్ధికి మీరు ప్రయత్నం చేయండి. ఉన్న ముఖ్యమంత్రుల చేత దళితుల అభివృద్ధికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయమని చెప్పి మేము ఆ రోజు కేవలం మాట్లాడటం జరిగింది. కానీ దాన్ని వక్రీకరించి, మా వీడియోలు కత్తిరించి, మా ఫ్లెక్సీలో మా ఫోటోలు మార్ఫింగ్ చేపించి, ఈరోజు వర్గీకరణ ఉద్యమం ఆగపోతే, ఆగను ఉద్యమంలో ఆగిపోను అంటే ఈరోజు బ్లాక్ మెయిలింగ్ మా మీద కంప్లైంట్ పెట్టి మా మీద యాక్షన్ తీసుకుంటామంటున్నారు. తీసుకోండి మిత్రులారా, మాకు అంబేద్కర్ గారి స్ఫూర్తి, మాకు మాల శ్రేయస్సే ముఖ్యం, దళితుల రాజ్యాధికారమే ముఖ్యం. మరి ముఖ్యంగా స్వర్గీయ పివి రావు గారు కూడా ఇట్లా ఉద్యోగంలో ఉండి ఇబ్బంది పడ్డారు, ఆయన్ని స్మరించుకుంటాం. ఇప్పుడు కంప్లైంట్ చేసినటువంటి ప్రజాప్రతినిధి గారిని కూడా గతంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకి మావాడు మా వాలవాడు అని చెప్పి పిలిచి గౌరవించాం. ఆ రోజు పార్టీలు గుర్తురాలేదా? అదేవిధంగా ఇదే ప్రజాప్రతినిధిని మా యొక్క అంబేద్కర్ సినిమా శరణంగా ఇచ్చామని చెప్పి దళితులు కానీ, ఆ ఉన్నత కులాల్లో ఉన్నటువంటి వర్గాల్లో ఉన్నటువంటి వైషమ్యం తొలగిపోయేదానికి మా యొక్క పర్సనల్ లోన్ పెట్టి అప్పు చేసి మేము సినిమా వేపిస్తే ఈ ప్రజాప్రతినిధి ద్వారానే స్విచ్ ఆన్ చేపించి సినిమాని ప్రారంభింపజేశాం. ఆ రోజు అశోక్ బాబు పార్టీలు గుర్తు రాలేదా? అంబేద్కర్ వాదులుగా ఏ రాజకీయ పార్టీల్లో ప్రజాప్రతినిధులైనా మీరు మాదిగలకు ఒక్కరికే నాయకులు కాదు, మాలలకు ఒక్కరికే నాయకులు కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలకు కూడా నాయకులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటున్నాను.